హాయ్ ఫ్రెండ్స్, అందరికీ హాయ్. ఈరోజు ఏపీ గ్రూప్ 2 మెయిన్స్ మరియు ఇతర పోటీ పరీక్షల కొరకు సైన్స్ అండ్ టెక్నాలజీ సబ్జెక్ట్ నుండి కొన్ని ముఖ్యమైన ప్రశ్నలు మరియు సమాధానాలు చూద్దాం. అందులో ముందుగా 43వ ప్రశ్న చూడండి. అగ్నిబాన్ అనే రాకెట్ను ప్రయోగించిన ప్రైవేట్ సంస్థ ఏది? అగ్నిబాన్ అనే రాకెట్ను ప్రయోగించిన ప్రైవేట్ సంస్థ ఏది అంటే ఆన్సర్ అగ్నికుల్ కాస్మోస్. అగ్నికుల్ కాస్మోస్ అనే సంస్థ. నెక్స్ట్ తర్వాత ప్రశ్న 44వ ప్రశ్న. సింగిల్ పీస్ 3D టెక్నాలజీ ఇంజిన్ తయారు చేసిన సంస్థ ఏది? సింగిల్ పీస్ 3D టెక్నాలజీ ఇంజిన్ తయారు చేసిన సంస్థ ఏది? ఆన్సర్ ఇది కూడా అగ్నికుల్ కాస్మోస్ సంస్థే. నెక్స్ట్ తర్వాత ప్రశ్న. పిఎస్ఎల్వి వాహనంలో లాంచ్ చేసేటప్పుడు వాడుతున్న ఘన ఇంధనాన్ని మండించడానికి ఆక్సిడైజర్గా దేనిని వాడుతారు? పిఎస్ఎల్వి వాహనంలో పిఎస్ఎల్వి వాహనాన్ని లాంచ్ చేసేటప్పుడు ఘన ఇంధనాన్ని మండించడానికి ఆక్సిడైజర్గా దేనిని వాడతారు అంటే ఆన్సర్ అమ్మోనియా పెరిక్లోరేట్. నెక్స్ట్ తర్వాత ప్రశ్న 46వ ప్రశ్న. పిఎస్ఎల్వి వాహన శ్రేణిలో వేరియంట్ కాని దానిని గుర్తించండి. పిఎస్ఎల్వి వాహన శ్రేణిలో వేరియంట్ కాని దానిని గుర్తించండి. ఆన్సర్ పిఎస్ఎల్వి డిఎల్, ఆప్షన్ సి. చూడండి, వాహన శ్రేణిలో వేరియంట్ కానిది అన్నాడు. అయినవంటే పిఎస్ఎల్వి జి, పిఎస్ఎల్వి సిఏ, పిఎస్ఎల్వి క్యూబైవి ఇవన్నీ కూడా అవుతాయి. నెక్స్ట్ 47వ ప్రశ్న. జియో స్టేషనరీ ఆర్బిటార్లో ఉన్న ఉపగ్రహాల నుండి భూమిని ఫోటో తీసినప్పుడు కవర్ కాని ప్రాంతం ఏది? చూడండి, జియో స్టేషనరీ ఆర్బిటార్ నుండి మనకు ఉపగ్రహాల నుండి భూమిని ఫోటోలు తీస్తాయి కదా, అప్పుడు కవర్ కాని ప్రాంతం అంటే అందులో ఉండని ప్రాంతం ఏది అని చెప్పి మనకు అడగడం జరిగింది. ఆన్సర్ చూడండి, ధ్రువాలు అనేవి ఉండవు. ఉత్తర ధ్రువం, దక్షిణ ధ్రువం ఈ రెండు కూడా ఉండవు. సో ఆన్సర్ ఆప్షన్ సి. నెక్స్ట్ 48వ ప్రశ్న. గ్లోబల్ పొజిషనింగ్ సిస్టంలో భూమిపై శాటిలైట్ ఫోన్ వాడుతున్న ఒక వ్యక్తి స్థానాన్ని కనుగొనాలంటే ఎన్ని ఉపగ్రహాలు కావాలి? చూడండి, జిపిఎస్ అంటాం కదా. గ్లోబల్ పొజిషనింగ్ సిస్టంలో భూమిపై శాటిలైట్ ఫోన్ వాడుతున్న ఒక వ్యక్తి యొక్క స్థానాన్ని కనుగొనాలంటే ఎన్ని ఉపగ్రహాలు కావాలి? ఆన్సర్ ఆప్షన్ 3, 3 ఉపగ్రహాలు కావాలి. నెక్స్ట్ తర్వాత ప్రశ్న 49వ ప్రశ్న. ఇటీవలే నాసా ప్రయోగించిన ACS-3 వ్యవస్థ గురించి ఖచ్చితమైన దానిని కనుగొనుము. చూడండి, ఇటీవలే నాసా ప్రయోగించిన ACS-3 వ్యవస్థ గురించి ఖచ్చితమైన దానిని కనుగొనుము. చూడండి, ఆప్షన్స్ చూద్దాం. ఇక్కడ మనకు ఆప్షన్స్ 1 and 2, 2 and 3, 3 and 4 ఆ విధంగా ఇవ్వడం జరిగింది కదా. చూద్దాం. ఉపగ్రహాలకు సోలార్ ఎనర్జీని అందించడం. చూడండి, ఉపగ్రహాలకు సోలార్ ఎనర్జీని అందించడం కరెక్ట్, అది కూడా ఉంది. నెక్స్ట్, ఇది 80 చదరపు కిలోమీటర్ల వైశాల్యం కలిగి ఉంటుంది, అది కరెక్టే. ఏప్రిల్ 24వ తేదీన ఎలక్ట్రాన్ రాకెట్ ద్వారా అమెరికా నుండి ప్రయోగించబడినది కాదు. ఇందులో సోలార్ సాయిల్ టెక్నాలజీని ఉపయోగించారు, కరెక్టే. సో ఆన్సర్ ఆప్షన్ డి. నెక్స్ట్ 50వ ప్రశ్న. క్రింది వాటిలో జూసీ మిషన్ గురించి ఖచ్చితమైన దానిని గుర్తించము. జూసీ మిషన్ ఆప్షన్ చూడండి. ఇది జూసీ మిషన్ అంటే ఇది గురుగ్రహం యొక్క ఉపగ్రహాలను పరిశీలించడానికి, కరెక్ట్. గురుగ్రహం యొక్క ఉపగ్రహాలను పరిశీలించడానికి. నెక్స్ట్ ఆప్షన్ 2, ఎయిర్ బస్ డిఫెన్స్ అండ్ స్పేస్ అణు సంస్థ రూపొందించినది. ఎయిర్ బస్ డిఫెన్స్ అండ్ స్పేస్ అను సంస్థ రూపొందించినది, కరెక్టే.
సో ఆన్సర్ ఆప్షన్ బి 1 and 2. నెక్స్ట్ 51వ ప్రశ్న. యూరోపా క్లిప్పర్ అనే స్పేస్ ప్రోబ్కు సంబంధించిన అంశాలను గుర్తించండి. చూడండి, యూరోపా క్లిప్పర్ అనే స్పేస్ ప్రోబ్కు సంబంధించిన అంశాలను గుర్తించండి. ఆప్షన్ చూడండి, ఇది నాసా ప్రయోగము, కరెక్టే. ఆప్షన్ 2, ఇది గురుగ్రహం యొక్క ఉపగ్రహాలను పరిశోధన కొరకు ఉపయోగించారు, అది కరెక్టే. సో ఆన్సర్ బోత్, ఆప్షన్ డి. యూరోపా క్లిప్పర్ అనే స్పేస్ ప్రోబ్కు సంబంధించిన అంశాలంటే ఇది నాసా ప్రయోగము, ఇది గురుగ్రహం యొక్క ఉపగ్రహాలను పరిశోధన కొరకు ప్రయోగించారు, రెండు కూడా కరెక్టే. నెక్స్ట్ 52వ ప్రశ్న. ట్రాన్స్పాండర్ యొక్క ప్రమాణాలను ఎవరు రూపొందిస్తారు? ట్రాన్స్పాండర్ యొక్క ప్రమాణాలను ఎవరు రూపొందిస్తారు? ఆన్సర్ చూడండి, ఆప్షన్ 3, IEEE వారు. నెక్స్ట్ 53వ ప్రశ్న. వాతావరణంలో వర్షపాతం ఎక్కువగా ప్రభావితమయ్యే ట్రాన్స్పాండర్స్ను గుర్తించము. వాతావరణంలో వర్షపాతం ఎక్కువగా ప్రభావితమయ్యే ట్రాన్స్పాండర్స్ను గుర్తించము. ఆన్సర్ ఎస్ బ్యాండ్. నెక్స్ట్ తర్వాత ప్రశ్న 54వ ప్రశ్న. క్రింది ఏ ట్రాన్స్పాండర్స్ను అధికారికంగా IEEE పేర్కొనలేదు? క్రింది ఏ ట్రాన్స్పాండర్స్ను అధికారికంగా IEEE పేర్కొనలేదు? ఆన్సర్ క్యూ బ్యాండ్. నెక్స్ట్ 55వ ప్రశ్న. ఇన్నర్ స్పేస్లో జరిగే మార్పులను అధ్యయనం చేయడానికి ఏర్పడిన అంతరిక్ష విభాగము. ఇన్నర్ స్పేస్లో జరిగే మార్పులను అధ్యయనం చేయడానికి ఏర్పడిన అంతరిక్ష విభాగం ఏది? ఆన్సర్ NARL. నెక్స్ట్ 56వ ప్రశ్న. చూడండి, చంద్రయాన్ మరియు గ్రహాంతర ప్రయోగాల కొరకు ఏర్పాటు చేసిన యాంటీనా పేరేమిటి? చంద్రయాన్ మరియు గ్రహాంతర ప్రయోగాల కొరకు ఏర్పాటు చేసిన యాంటీనా పేరు కనుగొనండి. ఆన్సర్ DSN యాంటీనా. నెక్స్ట్ 57వ ప్రశ్న. ఒక జియోస్టేషనరీ ఆర్బిట్లో ఉన్న ఉపగ్రహము భూమిని చుట్టి రావడానికి ఎంత సమయం పడుతుంది? ఒక జియోస్టేషనరీ ఆర్బిట్లో ఉన్న ఉపగ్రహము భూమిని చుట్టి రావడానికి ఎంత సమయం పడుతుంది? ఆన్సర్ 24 గంటలు. నెక్స్ట్ తర్వాత ప్రశ్న. రిమోట్ సెన్సింగ్ ఉపగ్రహాలలో ఆప్టికల్ సెన్సార్ ప్రధాన విధి ఏమిటి? రిమోట్ సెన్సింగ్ ఉపగ్రహాలలో ఆప్టికల్ సెన్సార్ ప్రధాన విధి ఏమిటి? చూడండి, ఆన్సర్ దృశ్య మరియు పరారుణ వికిరణాలతో భూపరిశీలన. దృశ్య మరియు పరారుణ వికిరణాలతో భూపరిశీలన. నెక్స్ట్ 59వ ప్రశ్న. భారతదేశ మొదటి సౌండింగ్ రాకెట్ అయిన నైక్ అపాచీ ఎక్కడి నుండి ప్రయోగించబడినది? భారతదేశ మొదటి సౌండింగ్ రాకెట్ అయిన నైక్ మరియు అపాచీ ఎక్కడి నుండి ప్రయోగించబడినది? ఆన్సర్ తుంబా. నెక్స్ట్ 60వ ప్రశ్న. భారతదేశము మొదట నిర్మించిన సౌండింగ్ రాకెట్ ఏది? భారతదేశము మొదట నిర్మించిన సౌండింగ్ రాకెట్ ఏది? ఆన్సర్ RH-75. నెక్స్ట్ 61వ ప్రశ్న. లూపెక్స్ అనే పదము దీనికి సంబంధించినది? లూపెక్స్ అనే పదము దీనికి సంబంధించినది? చూడండి, ఇది చంద్రుని యొక్క చీకటి భాగాన్ని అన్వేషిస్తుంది, కాదు. ఇది ఇస్రో మరియు యూరోపియన్ యూనియన్ ఏజెన్సీ ఉమ్మడి మిషన్, అది కూడా కాదు. నెక్స్ట్ చూడండి, ఆన్సర్ ఆప్షన్ డి. 62వ ప్రశ్న.
ఎక్స్పోసాట్ మిషన్ యొక్క ముఖ్య విధి ఏమిటి? ఎక్స్పోసాట్ మిషన్ యొక్క ముఖ్య విధి ఏమిటి? ఆన్సర్ ఇది ధ్రువ ప్రాంతాలలో ఎక్స్ తరంగాల పోలరైజేషన్ గురించి అధ్యయనం చేస్తుంది. కరెక్టే. చూడండి, ఎక్స్పోసాట్ అనేది ఈ యొక్క ఎక్స్ తరంగాల యొక్క జనన స్థానాన్ని ముఖ్యంగా గుర్తిస్తుంది మరియు పోలరైజేషన్ గురించి అధ్యయనం చేస్తుంది. సో ఆన్సర్ ఆప్షన్ బి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ టు ఆల్. మన యొక్క ఛానల్ను మొదటిసారిగా చూస్తున్న వారు ఎవరైనా ఉంటే తప్పనిసరిగా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ టు ఆల్.